స్వాగతం డాక్టర్ జయాస్ వర్చువల్ స్కూల్. శ్రీకృష్ణ లీలలు. శ్రీకృష్ణ జననం తర్వాత కొంతకాలానికి దేవకికి 8వసారి గర్భవతి అయింది. ఆ సంగతి కంసుడు తెలుసుకొని ఇప్పుడు పుట్టబోయే బిడ్డల వల్లనే తనకు మృత్యువు కనుక చెరసాలలోనే మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. బిడ్డ పుట్టగానే తనకు తెలియజేయమని భటులకు ఆజ్ఞాపించాడు. దేవకికి నెలలు నింటాయి. శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోహిణి నక్షత్రయుక్త వృషభ లగ్నంలో దేవకికి శ్రీకృష్ణుడిని కన్నది. అది అర్ధరాత్రి. విష్ణుమూర్తి దేవకికి గర్భాన్న శ్రీకృష్ణుడిగా అవతరించగానే దేవదుందుబులు మ్రోగాయి. పూలవాన కురిసింది. కృష్ణుడు 4 చేతులతో శంఖ చక్రాది ఆయుధులతో సకల శుభలక్షణాలతో అవతరించాడు. దివ్య తేజస్సు వెదజల్లుతూ శిశువు రూపంలో ఉన్న భగవంతుని చూసి దేవకీ వసుదేవులు చేతులెత్తి మొక్కారు. అప్పుడు భగవానుడు ఆ పసిబిడ్డ రూపంలో వారితో మాట్లాడాడు. కంసుడు నన్ను చంపివేస్తాడని మీరు భయపడకండి అని పలుకుతూ చేయవలసిన పనిని గురించి చెప్పి మళ్ళీ మామూలు బిడ్డగా మారిపోయాడు. భగవంతుడి మహిమ వలన వసుదేవుడి సంకెళ్ళు విడిపోయాయి. చెరసాల వాకిళ్ళు వాటంతట అవే తెరుచుకున్నాయి. కావలి వాళ్ళు తెలియకుండా పడి ఉన్నారు. అప్పుడు వసుదేవుడు కృష్ణుడి బుట్టలో పరుండబెట్టి నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. కొండపోతగా వర్షం కురుస్తున్నది. ఆదిశేషుడు పడగలు విప్పి గొడుగు పట్టాడు. యమునా నది 2 పాయలుగా చీలి వసుదేవుడికి దారిచ్చింది. ఆయన యమునా నది దాటి రేపల్లె చేరుకున్నాడు. అక్కడ నుండి భార్య యశోద ఆడబిడ్డను వసించి ఉన్నది. వసుదేవుడు కృష్ణుడిని యశోద ప్రక్కన పరుండబెట్టి ఆమె ప్రక్కనున్న ఆడపిల్లను తీసుకొని మళ్ళీ నదిని దాటి మధురా నగరం చేరుకొని చెరసాలలో ప్రవేశించాడు. మళ్ళీ చెరసాల తలుపులు మూసుకున్నాయి. వసుదేవుడి వేళ్లకు చేతులకు సంకెళ్ళు తగులుకున్నాయి. ఈ సంగతి ఇక్కడ మధురాలోని అక్కడ రేపల్లో కానీ ఎవరికీ తెలియదు. ఇక్కడ కారాగృహంలో ఆడపిల్ల ఏడుపు విని కావలి వాళ్ళు నిద్రలేచారు. పరుగున వెళ్ళి దేవకి కన్నదని కంసుడికి చెప్పారు. కంసుడు వెంటనే చెరసాలకు వచ్చారు. అన్నా, పుట్టింది ఆడపిల్ల, నీకు ఏ అపాయం ఉండదు అని దేవకి బ్రతిమాలుకున్న కంసుడు వినకుండా ఆ బిడ్డను చంపడానికి పూనుకున్నాడు. అయితే భగవంతుడు మాయ ఆయన ఆ శిశువు కంసుని వెంటనే చెరసాలకు వచ్చాడు. అన్నా, పుట్టింది ఆడపిల్ల, నీకు ఏ అపాయం ఉండదు అని దేవకి బ్రతిమాలుకున్న కంసుడు వినకుండా ఆ బిడ్డని చంపడానికి పూనుకున్నాడు. అయితే భగవంతుడి మాయ ఆయన ఆ శిశువు కంసుడికి ఆపి కూడా ఆకాశంలోకి ఎగిరేసి, ఓరీ కంస, నన్ను చంపడం నీ తరం కాదు, నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని పలికి అంతర్ధానమైంది. మూర్ఖుడైన కంసుడు నవ్వుకున్నాడు. ఆనాడు ఆకాశవాణి పలుకులు అబద్ధమనుకొని దేవకి వసుదేవులు సంకెళ్ళు తీయించి వారిని విడిచిపెట్టాడు. అక్కడ రేపల్లిలో యాదవుల నాయకుడైన నందుడు, అతని భార్య యశోద పిల్లలు లేని వారు కావడం వల్ల చాలా కాలానికి కొడుకు పుట్టినందుకు ఎంతో సంతోషించారు. ఆనాడు రేపల్లిలో పెద్ద ఉత్సవం జరిపించాడు నందుడు. అదే గోకులాష్టమిగా ఉట్ల పండుగగా లోకంలో ప్రసిద్ధికి ఎక్కింది. రోహిణి కుమారుడి బలరాముడిని, యశోద కుమారుడి కృష్ణుడిని పేర్లు పెట్టాడు యాదవుల పురోహితుడు గర్గాచార్యుడు. బలరామకృష్ణులు శుక్లపక్ష చంద్రకళల్లాగా దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చారు. ఇక్కడ మధురలో కంసుడికి మనశ్శాంతి లేకుండా పోయింది. నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని యోగమాయ మాటలు అన్న మాటలు అతనికి జ్ఞాపకం వచ్చి మనస్సును కలవరపరుస్తున్నాయి. రేపల్లి మొదలైన పల్లెలకు వెళ్ళి అక్కడ ప్రతి పురిటిల్లు గాలించి కనిపించిన పసిబాలురలు వధించి వలసినదిగా మాయమా ఎవలు తన అనుచరులను ఆయన రాక్షసులను పంపాడు.